మనం పరిస్థితులను చూసి భయపడతా ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడది దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును అంటున్నాడు దేవుడు. అంటే మనం పరిస్థితులను ఎంత పరిస్థితిలో ఉన్నా, క్రిటికల్ పొజిషన్లో ఉన్నా మనం ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదండి. దానికి ఏమంటున్నాడు? గొప్ప బహుమానం కలుగును అంటున్నాడు. గొప్ప బహుమానం వస్తుందండి మనం ధైర్యంగా ఉంటే. దేవుడే ఆ బహుమానం ఇస్తాడు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా మనం ధైర్యంగా ఉంటే చాలు. దేవుడే మన పక్షంగా ఉండి ఆయన యుద్ధం చేస్తాడు. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ అనుభవం దేవుడికి తెలియజేయండి అంటున్నాడు. దేవుడిని మన విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే, నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. దేవుడి వాక్యం దీవించను గాక. ఆమేన్.